హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలామంది యూత్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే రైల్వేలో ఎప్పటికైనా జాబ్ కొడదాం అనుకుంటున్నాను. రైల్వేలో ఎంటర్ అవ్వడమే నా డ్రీమ్. అది ఇది అంటూ చాలా మాటలైతే చెప్తుంటారు. అయితే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైల్వేలో నిజంగా జాబులు పడినప్పుడు అప్లై చేయడం ముఖ్యమైన విషయం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రైల్వేస్‌లో ఇంటర్మీడియేట్ అర్హత ఆధారంగా జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. వెబ్‌సైట్‌లో పెట్టుకోండి ఆన్‌లైన్ అంటూ ఆన్‌లైన్ కూడా రన్ అవుతుంది. ఈ విధంగా అప్లై చేసుకోవడానికి డెడ్‌లైన్ వచ్చి 27 నవంబర్ 2025. ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికొస్తే మీరు 18 ఏళ్ళు పూర్తయ్యుండి ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలామంది మేము ఓపెన్‌లో చేసామన్నా మేము అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అని చెప్పి వెబ్‌సైట్‌లో రాశాడు. దాని అర్థం ఇంటర్మీడియేట్ లేదా తత్సమానం. ఆ తత్సమానంలో డిస్టెన్స్‌లో చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునే ప్రాసెస్‌లో ఏం కావాలంటే డాక్యుమెంట్స్ మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ కాపీ, అలాగే ఇంటర్మీడియేట్ సంబంధించిన జిరాక్స్ కాపీ, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క సిగ్నేచర్. ఇక మీరు బీసీ వాళ్ళైతే గనక ఓబీసీకి సంబంధించిన యొక్క సర్టిఫికేట్ నెంబరు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే డిజేబిలిటీ ఉంటే కనుక డిజేబిలిటీకి సంబంధించిన సర్టిఫికేటు, అలాగే మీరు ఓసీలో ఈడబ్ల్యూఎస్సీకి చెందిన వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్సీకి సంబంధించిన సర్టిఫికేటు కంపల్సరీగా ఉండాలి. ఇక ఓబీసీ వాళ్ళకి సర్టిఫికేట్ చేతిలో ఉన్నా లేకపోయినా అప్లికేషన్ నెంబర్ వేస్తే కనుక సరిపోద్ది. సో ఫ్రెండ్స్, ఇది అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇక క్వాలిఫికేషన్ లోతుగా వెళ్తే కనుక మీ యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే మీ యొక్క ఏజ్ 18 పూర్తి అయ్యి ఉండాలి. 30 ఏళ్ళు దాటకూడదు. ఇది ఓసీ వాళ్ళకి. ఇక బీసీ వాళ్ళకి అయితే కనుక 33 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 35 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు. డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే కనుక 10 సంవత్సరాల రిలాక్సేషన్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వాళ్ళ యొక్క సర్వీస్ మీద బేస్ అయ్యి వయోపరిమితిలో రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అలాగే మీకు ఫీజు విషయానికి వస్తే ఓసీ, బీసీ పురుషులకైతే కనుక 500 ఫీజు. ఇక ఆడవాళ్ళైతే కనుక ఎనీ క్యాస్ట్ ₹250 ఫీజు. అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ₹250. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ₹250. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని కొంతమంది అడుగుతున్నారు. ఎగ్జామ్స్ సంబంధించిన డేట్స్ రైల్వే ఎప్పుడు కూడా ముందుగా అనౌన్స్ చేయదు. కాబట్టి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో లేదంటే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఏదైనా ఇంటిమేషన్ వస్తే చూసి అర్థం చేసుకోవడం, లేదంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవడం. ఇదైతే కనుక మీకు కంపల్సరీగా తెలియాల్సిన విషయం. కాబట్టి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక త్వరగా అప్లై చేసుకోండి. దానికి డెడ్లైన్ వచ్చి 27 నవంబర్ 2025. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే చేస్తున్నాం. అలాగే మీరు కూడా సొంతంగా చేసుకోవచ్చు. ఇక సెలెక్ట్ అయితే సాలరీస్ విషయానికి వస్తే 19,000 నుంచి మొదలుపెట్టి అప్ టు 30,000, అలాగే ఇతర అలవెన్స్లు, బోనస్లు ఎవ్రీథింగ్ ఉంటాయి. అవన్నీ పక్కన పడేస్తే జాబ్ మందైతే రైల్వేలో సెటిల్ అయిపోయాం, ఇంకేంటి మనకేంటి రాజా అని అనుకోవచ్చు, లేదంటే రాణి అని కూడా అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అండ్ యూజ్ఫుల్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియాలంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్ కోసం గూగుల్లోకి వెళ్ళి RRBAPPLY అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.